క్వశ్చన్ నెంబర్ 651. మూర్తిమత్వ అంచనా పరీక్షలలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏది? ఆప్షన్స్: 1 పరిశీలన పద్ధతి, 2 నిర్ధారణ మాపని, 3 ప్రశ్నావళి, 4 పరిపృచ్ఛ. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రశ్నావళి. క్వశ్చన్ నెంబర్ 652. WC బాగ్లే ప్రకారం వీటి మధ్య సహసంబంధ గుణకం ఎక్కువగా ఉంటుంది. ఆప్షన్స్: 1 అనువంశికత మరియు వికాసం, 2 పాఠశాల వసతులు మరియు వికాసం, 3 పెరుగుదల మరియు వికాసం, 4 పరిపక్వత మరియు వికాసం. సరైన సమాధానం ఆప్షన్ 2 పాఠశాల వసతులు మరియు వికాసం. క్వశ్చన్ నెంబర్ 653. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే. ఆప్షన్స్: 1 ఆత్మగౌరవం, 2 ఆత్మభావన, 3 స్వీయ నియంత్రణ, 4 అంతఃకరణ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆత్మభావన. మనలోని సామర్థ్యాలు ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. క్వశ్చన్ నెంబర్ 654. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత? ఆప్షన్స్: 1 90 నుంచి 110, 2 110 నుంచి 130, 3 70 నుంచి 90, 4 50 నుంచి 70. సరైన సమాధానం ఆప్షన్ 1 90 నుంచి 110. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి ఎంత? 90 నుంచి 110. క్వశ్చన్ నెంబర్ 655. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. ఆప్షన్స్: 1 సంసర్గ క్రీడ, 2 సమాంతర క్రీడ, 3 ఏకాంతర క్రీడ, 4 సాంఘిక క్రీడ. సరైన సమాధానం ఆప్షన్ 2 సమాంతర క్రీడ. ఈ క్రీడను పిల్లవాని మొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనవచ్చు. క్వశ్చన్ నెంబర్ 656. వీరికి బోధించడానికి సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. సంజ్ఞా భాష అంటే సైన్ లాంగ్వేజ్. ఆప్షన్స్: 1 అంగవైకల్యం గలవారికి, 2 దృష్టిలోపం గలవారికి, 3 ప్రజ్ఞావంతులైన పిల్లలకు, 4 వినికిడి లోపం గలవారికి. సరైన సమాధానం ఆప్షన్ 4 వినికిడి లోపం కలవారికి సైన్ లాంగ్వేజ్ సంజ్ఞా భాషను ఉపయోగిస్తారు. క్వశ్చన్ నెంబర్ 657. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం ఏది? ఆప్షన్స్: 1 పల్, 2 రీసెర్చ్ టూల్, 3 టీచ్ టూల్, 4 TARL టార్ల్. సరైన సమాధానం ఆప్షన్ 3 టీచ్ టూల్. ఆంధ్రప్రదేశ్ పాఠశాలలో ఉపయోగిస్తున్న సమగ్ర తరగతి గది పరిశీలన సాధనం టీచ్ టూల్. క్వశ్చన్ నెంబర్ 658. ఇంద్రధనస్సులోని రంగులను విబ్జిఆర్లా గుర్తించుకునే పద్ధతి ఏది? ఆప్షన్స్: 1 భావాల సంసర్గం, 2 అవధానం, 3 అతి అభ్యసనం, 4 కొండ గుర్తులు. సరైన సమాధానం ఆప్షన్ 4 కొండ గుర్తులు. క్వశ్చన్ నెంబర్ 659. వైఖరులకు సంబంధించి సరికాని ప్రవచనాన్ని గుర్తించండి. ఆప్షన్స్: 1 వైఖరులు పుట్టుకతో ఏర్పడేవి కావు, 2 వైఖరులు అత్యంత స్థిరమైనవి, 3 వైఖరులు అభ్యసనం ద్వారా అనుభవాల ద్వారా ఏర్పడతాయి, 4 వైఖరులను వ్యక్తి బాహ్య ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 వైఖరులు అత్యంత స్థిరమైనవి అనేటిది సరికాని ప్రవచనం, అంటే మిగతావన్నీ కూడా సరైనవి. క్వశ్చన్ నెంబర్ 660. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితి గానికి సంబంధించిన సాధారణ అవగాహన. ఆప్షన్స్: 1 భావన, 2 వైఖరి, 3 ఆలోచన, 4 వివేచన. సరైన సమాధానం ఆప్షన్ 1 భావన. ఒక వ్యక్తికి కానీ వస్తువుకు కానీ పరిస్థితికి కానీ సంబంధించిన సాధారణ అవగాహనను భావన అంటారు. క్వశ్చన్ నెంబర్ 661. NCF 2005 మార్గదర్శక సూత్రం. ఆప్షన్స్: 1 ఎక్కువ పరీక్షలను నిర్వహించడం, 2 పాఠ్య ప్రణాళికను పాఠ్యపుస్తకాలకు పరిమితం చేయడం, 3 పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం, 4 కంఠస్థ మరియు బట్టి పద్ధతులను ప్రోత్సహించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 పాఠశాల బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానించడం NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రం. క్వశ్చన్ నెంబర్ 662. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం. ఆప్షన్స్: 1 అతని యొక్క సహజ సామర్థ్యం, 2 అభిరుచి, 3 వైఖరి, 4 ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 1 సహజ సామర్థ్యం. ఒకే రకమైన ఆసక్తితో సంగీతాన్ని అభ్యసించిన ఇద్దరిలో ఒకరు మాత్రమే సంగీత రంగంలో రాణించడానికి గల కారణం అతని యొక్క సహజ సామర్థ్యం. క్వశ్చన్ నెంబర్ 663. పిల్లలు వీటి ద్వారా ఉద్వేగాలను అభ్యసిస్తారు. ఆప్షన్స్: 1 అనుభవం మరియు అనుకరణ, 2 పరిశీలన మరియు పరిపక్వత, 3 అనుభవం మరియు అభ్యాసం, 4 అనుకరణ మరియు నిబంధన.
సరైన సమాధానం ఆప్షన్ 1 అండ్ 4. అనుభవం మరియు అనుకరణ మరియు నిబంధన ఈ రెండు కూడా సరైన సమాధానాలే. క్వశ్చన్ నెంబర్ 664. ఎలక్ట్రా కాంప్లెక్స్ను ఈ మనోలైంగిక వికాస దశలో గమనించవచ్చు. ఎలక్ట్రా కాంప్లెక్స్. ఆప్షన్స్ 1 గుప్త దశ, 2 శిష్ణ దశ, 3 మౌఖిక దశ, 4 ఆసన్న దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 శిష్ణ దశ. ఎలక్ట్రా కాంప్లెక్స్ ఏ దశలో కనిపిస్తుంది? శిష్ణ దశ. క్వశ్చన్ నెంబర్ 665. ఉపాధ్యాయులకు ఆన్లైన్ కోర్సులను అందించడానికి సాధారణంగా ఉపయోగించే జాతీయ వేదిక. ఆప్షన్స్ 1 కోర్ ఎరా, 2 ఎడెక్స్, 3 స్వయం, 4 యూడెమి. సరైన సమాధానం ఆప్షన్ 3 స్వయం. క్వశ్చన్ నెంబర్ 666. క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఆప్షన్స్ 1 ప్రాజెక్టు పద్ధతి, 2 ప్రదర్శన పద్ధతి, 3 సమస్య పరిష్కార పద్ధతి, 4 అన్వేషణ పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రదర్శన పద్ధతి. ఇది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. మిగతావన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు. క్వశ్చన్ నెంబర్ 667. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక్కడ మురళి యొక్క సమస్య ఏది? ఆప్షన్స్ 1 శారీరక, 2 విద్యా సంబంధ, 3 సాధారణ, 4 ప్రవర్తన. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రవర్తన సమస్య. మురళి తన క్లాస్మేట్స్తో దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. దీనికి కారణం ఏంటంటే అతని యొక్క ప్రవర్తన సమస్య. క్వశ్చన్ నెంబర్ 668. చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. ఆప్షన్స్ 1 పిల్లల పరిశీలన, అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. పిల్లలు పరిశీలన మరియు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు. 2 ప్రతి వ్యక్తిలో సార్వత్రిక భాషా విభాగం ఉంటుంది. 3 పిల్లలు భాష నేర్చుకునే అంతర్గత శక్తులతో జన్మిస్తారు. 4 పిల్లల మేధస్సులో భాషాగ్రహణ పరికరం ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 పిల్లలు పరిశీలన మరియు అనుకరణ ద్వారా భాషను నేర్చుకుంటారు అనేది చామ్స్కీ ప్రకారం సరికాని ప్రవచనం. క్వశ్చన్ నెంబర్ 669. బోధనా దశలలో ప్రణాళికా దశ. ఆప్షన్స్ 1 ఉపాధ్యాయ చర్యాత్మక దశ, 2 పరస్పర చర్యాత్మక దశ, 3 పూర్వ చర్యాత్మక దశ, 4 ఉత్తర చర్యాత్మక దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. బోధనా దశలలో ప్రణాళిక దశ ఏది? పూర్వ చర్యాత్మక దశ. క్వశ్చన్ నెంబర్ 670. క్రింది వానిలో ప్రాథమిక అవసరం ఏది? ఆప్షన్స్ 1 ప్రేమ, 2 నిద్ర, 3 విద్య, 4 గౌరవం. సరైన సమాధానం ఆప్షన్ 2 నిద్ర. క్రింది వానిలో ప్రాథమిక అవసరం నిద్ర. క్వశ్చన్ నెంబర్ 671. సమ్మిళిత విద్యలో బోధనా వ్యూహం కానిది ఏది? ఆప్షన్స్ 1 చిన్న సముదాయ బోధన, 2 సహ విద్యార్థి శిక్షణ, 3 పునర్బలనాలు, 4 నిర్బంధ వాతావరణం. సరైన సమాధానం ఆప్షన్ 4 నిర్బంధ వాతావరణం. క్వశ్చన్ నెంబర్ 672. ఈ పెంపక శైలిలోని తల్లిదండ్రుల సాధారణ ప్రతిస్పందన నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. ఆప్షన్స్ 1 నిరంకుశతత్వ, 2 అంగీకారతత్వ, 3 సాధికారతత్వ, 4 జోక్యరహిత. సరైన సమాధానం ఆప్షన్ 1 నిరంకుశతత్వ. నేను చెప్పాను కదా నువ్వు చేయాల్సిందే. క్వశ్చన్ నెంబర్ 673. ప్రత్యక్ష ప్రక్రియలో మనం దృష్టిని నిలిపే వస్తువును ఇలా సూచిస్తారు. ఆప్షన్స్ 1 దృశ్యం, 2 క్షేత్రం, 3 ఆకృతి, 4 దృష్టి. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆకృతి. సరైన సమాధానం ఆకృతి. క్వశ్చన్ నెంబర్ 674. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం దీనికి సంబంధించినవి. ఆప్షన్స్ 1 విస్మృతి, 2 ప్రజ్ఞ, 3 అవధానం, 4 ధారణ. సరైన సమాధానం ఆప్షన్ 1 విస్మృతి. పురోగమన అవరోధం మరియు తిరోగమన అవరోధం విస్మృతికి సంబంధించినవి. క్వశ్చన్ నెంబర్ 675. రాధ ఒక పేరా మధ్యలో కొంత వచనాన్ని చొప్పించాలనుకుంటుంది, కానీ ఆమె టైప్ చేసే కొద్దీ ఉన్న విషయం అదృశ్యమవుతుంది. దీనికి కారణం ఏంది? ఆప్షన్స్ 1 డాక్యుమెంట్ ఇన్సర్ట్ మోడ్లో ఉంది, 2 డాక్యుమెంట్ డిలీట్ మోడ్లో ఉంది, 3 డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది, 4 డాక్యుమెంట్ బ్యాక్ స్పేస్ మోడ్లో ఉంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఓవర్ టైప్. డాక్యుమెంట్ ఓవర్ టైప్ మోడ్లో ఉంది. క్వశ్చన్ నెంబర్ 676. కోల్బ్ అభ్యసన వలయంలో కృత్యాన్ని చేసే ప్రక్రియ. ఆప్షన్స్ 1 అమూర్త భావనలను ఏర్పరచుకోవడం, 2 క్రియాశీలక ప్రయోగం, 3 అమూర్త అనుభవాలు, 4 పర్యావలోచన పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 2 క్రియాశీలక ప్రయోగం.
క్వశ్చన్ నెంబర్ 677. ఈ నియమం ప్రకారం పిల్లలలో ప్రేరణ కలిగించడం ముఖ్యం. ఆప్షన్స్ 1 అయత్న స్వాస్థ్యం, 2 ఫలిత నియమం, 3 సంసిద్ధత నియమం, 4 సామాన్యీకరణ నియమం. సరైన సమాధానం ఆప్షన్ 3 సంసిద్ధత నియమం. క్వశ్చన్ నెంబర్ 678. సెమినార్ ఇవ్వడానికి భయపడిన విద్యార్థి ఆ రోజు కాలేజీకి రాకపోవడంలోని రక్షక తంత్రం ఏది? ఆప్షన్స్ 1 నిరాకరించుట, 2 ఉపసంహరణ, 3 పరిహారం, 4 విస్థాపనం. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉపసంహరణ. క్వశ్చన్ నెంబర్ 679. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ ఏది? ఆప్షన్స్ 1 శైశవ దశ, 2 కౌమార దశ, 3 పూర్వ బాల్య దశ, 4 ఉత్తర బాల్య దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 పూర్వ బాల్య దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకోవడానికి అనువైన దశ పూర్వ బాల్య దశ. క్వశ్చన్ నెంబర్ 680. క్రింది వానిలో మానసిక చలనాత్మక రంగానికి చెందనిది? ఆప్షన్స్ 1 అనుకరణ, 2 ఉచ్చారణ, 3 హస్తలాఘవం, 4 వ్యవస్థాపనం. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యవస్థాపనం. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన టెస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుండి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.